హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి 3 రాజధానుల ప్రస్తావనని తీసుకొచ్చారు. 3 రాజధానులకు సంబంధించి అమరావతి, విశాఖ, కర్నూలుకు సంబంధించిన రాజధానులుగా ప్రకటిస్తూ అప్పటికి అసెంబ్లీలో బిల్లును కూడా పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అంటూ కూడా డిక్లేర్ చేస్తూ వస్తుంది. అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకంగా నిర్ణయాలు తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తుంది. అయితే ఇదే నేపథ్యంలో రాయలసీమకి సంబంధించి, రాయలసీమ అభివృద్ధికి సంబంధించి కర్నూలు జిల్లాలో కోర్టులకు సంబంధించి కావచ్చు, కొన్ని కీలక శాఖలకు సంబంధించిన కార్యకలాపాలను అక్కడి నుంచి కూడా నెరవేరుస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలన్నింటినీ కూడా అమరావతికి తరలిస్తూ వస్తున్నారు. దీనికే సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకులు కావచ్చు, అలాగే ప్రైవేట్కి సంబంధించిన కొన్ని కీలక శాఖలకు సంబంధించిన మార్పులు కూడా జరుగుతున్నాయి. అయితే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన శాఖను కూడా కర్నూలు నుంచి అమరావతికి మార్చాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీని మీద దానికి సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, సెక్రటరీలు కావచ్చు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏంటి ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన మార్పు వెనుక ఉన్నటువంటి రహస్యము? నిజంగానే ఇది అభివృద్ధికి సంబంధించి అక్కడ రాజధాని ప్రాంతంలో పెట్టాలనుకుంటున్నారా, లేదా దీని మీద ఏదైనా వ్యూహం ఉందనేటువంటి అంశం మీద ఈరోజు రియాలిటీ చెక్లో మాట్లాడదాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు జనరల్ సెక్రటరీ జగదీష్ రెడ్డి గారు. జగదీశ్వర్ రెడ్డి గారు, నమస్తే. నమస్తే సార్. సో ఏంటి ఈ గ్రామీణ బ్యాంక్ సంబంధించి అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 ప్రాంతాలుగా ఉన్నాయి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే కొన్ని తీసుకురావాలని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు దానికి సంబంధించి మీ బ్యాంకుకి సంబంధించిన ఇష్యూని కూడా కర్నూలులో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని అమరావతికి మార్చాలని చెప్తున్నారు. దీని మీద ఇష్యూ అసలు? సార్, మొదటగా దీని ఇష్యూ గురించి ఒకసారి చర్చించాల్సి వస్తే, గ్రామీణ బ్యాంకులు 1975లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు అంటే ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ రైతులకు కానీ, పూర్తి పేదలకు కానీ ఇది బ్యాంకింగ్ ఫలాలు అందించడంలో కొంత వెనుకబడి ఉన్నాయి. కాబట్టి కేవలం గ్రామీణ ప్రాంతాల కోసమే కొన్ని బ్యాంకులు పెట్టాలి అనే ఉద్దేశంతో జిల్లాకు బ్యాంకు పెట్టారు. అప్పుడు 1975లో ఈ చట్టం, గ్రామీణ బ్యాంక్ చట్టం తీసుకొచ్చారు. దాదాపు దేశవ్యాప్తంగా 196 గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేశారు. దాని కాలక్రమేణా మనం ఈ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ కూడా ఏం జరిగిందంటే, ఈ గ్రామీణ బ్యాంకులన్నీ కలిపి దేశవ్యాప్తంగా ఒకే గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేయమని చెప్పేసి మనం ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ లో భాగంగానే గత 3 అమాల్గమేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టింది. ఇప్పుడు ప్రస్తుతం 43 గ్రామీణ బ్యాంకులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అంటే గతంలో ఇక్కడ మనకు కూడా రాయలసీమ గ్రామీణ బ్యాంక్ అని, అనంత గ్రామీణ బ్యాంక్ అని, పినాకిని గ్రామీణ బ్యాంక్ అని ఉండేది ఈ ప్రాంతంలో. ఈ 3టిని కలిపి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేశారు 2006లో. ఇప్పుడు కూడా మళ్ళీ అమాల్గమేషన్ చేస్తూ దేశవ్యాప్తంగా చేయమని చెప్పేసి మనం గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులుగా మనం అడుగుతున్నాము. ఎందుకు అలా చేయగలిగితే గ్రామీణ అంటే ఒక పెద్ద బ్యాంక్ ఏర్పడుతుంది, గ్రామీణ ప్రాంతాలకు మరింతగా సేవలు అందుబాటు ఉంటాయన్నది మన డిమాండ్. దీంట్లో భాగంగానే ఫేజ్ 4 అమాల్గమేషన్ అనేది ముందుకు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ 43 గ్రామీణ బ్యాంకుల్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక గ్రామీణ బ్యాంక్, అంటే ఒక రాష్ట్రంలో ఒక గ్రామీణ బ్యాంకే ఉండబోతుంది. అంటే 43 గ్రామీణ బ్యాంకుల్ని 28 గ్రామీణ బ్యాంకులుగా ఇప్పుడు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఈ నవంబర్ 4వ తేదీన ఒక గైడ్ లైన్స్ డిఎఫ్ఎస్ వారి దగ్గర నుంచి ఒక గైడ్ లైన్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అలాగే స్పాన్సర్ బ్యాంకులకి వెళ్ళాయి. అంటే ఈ గ్రామీణ బ్యాంకులో 50% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, 15% రాష్ట్ర ప్రభుత్వం వాటా, 35% స్పాన్సర్ బ్యాంక్ వాటా ఉంటుంది. ఓకే, ఇలా మన రాష్ట్రానికి వస్తే 4 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఒకటి 5 జిల్లాల్లో, అంటే పాత 5 జిల్లాలు, కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు, ఒంగోలులో పనిచేస్తున్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఒకటి, చిత్తూరు, కృష్ణాలో పనిచేస్తున్న సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఒకటి, గుంటూరు అలాగే ఉభయ గోదావరి జిల్లాలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆ పైన ఉన్న 3 జిల్లాల్లో ఏపీజీవీబీ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. ఈ 4 కలిపి ఇప్పుడు ఒక గ్రామీణ బ్యాంక్ అనేది ఏర్పాటు జరగాలి. ఈ 4వ తేదీ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఏంటి అంటే, ఈ 4 గ్రామీణ బ్యాంకులు కలిసి ఒక గ్రామీణ బ్యాంక్ ఏర్పడబోతున్నాయి. దానికి స్పాన్సర్డ్ గా కెనరా బ్యాంక్ ఉండబోతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఈ 4 గ్రామీణ బ్యాంకులు ఒకటి ట్రాన్స్ఫరీ బ్యాంక్ గా వ్యవహరిస్తుంది. ట్రాన్స్ఫరీ బ్యాంక్ అంటే ఏది పెద్దదైతే అది ట్రాన్స్ఫరీ బ్యాంక్. అంటే మామూలుగా మనం వాడుక భాషలో చెప్పాలంటే
ఇప్పుడున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అతిపెద్దది, 50,000 కోట్లతోటి అతిపెద్ద బ్యాంక్ గా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ లో. దీన్ని మిగతా 3 గ్రామీణ బ్యాంకులు ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో విలీనం చేస్తున్నారు సులభంగా చెప్పాలంటే. సో ఈ విలీనం చేసి ఒక బ్యాంకు గా ఏర్పాటు కాబోతోంది. దీనికి అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏదైతే స్పాన్సర్ బ్యాంక్ ఉందో అదే కొత్త బ్యాంకు కూడా స్పాన్సర్ బ్యాంక్ గా కాబోతుంది. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కి కెనరా బ్యాంక్ స్పాన్సర్డ్ బ్యాంక్, అదే కెనరా బ్యాంకే నూతన బ్యాంకు కూడా స్పాన్సర్డ్ బ్యాంక్ గా కాబోతోంది. ఇక దీంట్లో వివాదం ఎక్కడ వచ్చిందంటే హెడ్ క్వార్టర్ గురించి. దీంట్లో 3 సూచనలు డిఎఫ్ఎస్ వారు చేశారు. దాంట్లో మొదటి సూచన ప్రకారం హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉండాలి అంటే ఎక్కడైతే ఏదైతే పెద్ద బ్యాంక్ ఈ విలీనం చేయబడుతుందో, అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మన ఆంధ్రప్రదేశ్కి వస్తాయి, ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ హెడ్ క్వార్టర్ నే నూతన బ్యాంక్ హెడ్ క్వార్టర్ కొనసాగించవచ్చు. అది మొదటి సూచన. రెండోది వచ్చేసి రాష్ట్ర రాజధాని అని. మూడోది వచ్చేసి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానిలో ఏదైనా స్థలం కేటాయించి కాస్త వెసులుబాటు ఇస్తే అక్కడైనా చేయొచ్చు అని. అయితే ఇక్కడ మనకు గత సాంప్రదాయాలు తీసుకున్న ఇప్పటి నిబంధనలో అంటే ఇప్పుడు సూచనలో డిఎఫ్ఎస్ వారి గైడ్ లైన్స్ లో ఇప్పటి మొదటి నిబంధన తీసుకున్న మనకు కడప కేంద్రంగా మనకు కొనసాగించవచ్చు. గతంలో కూడా కడప కేంద్రంగా రాయలసీమ గ్రామీణ బ్యాంక్ పనిచేసేది, అనంతపురం కేంద్రంగా శ్రీ అనంత గ్రామీణ బ్యాంక్ అని, నెల్లూరు కేంద్రంగా పినాకిని గ్రామీణ బ్యాంక్ పనిచేసేది. ఈ 3 అమాల్గమేట్ అయినప్పుడు కూడా ఏదైతే పెద్దదో ఈ 3ట్లో రాయలసీమ గ్రామీణ బ్యాంక్ ఏదైతే పెద్దదో దాంట్లో ప్రాఫిట్స్ లో ఉన్నదో దాంట్లో దాని హెడ్ క్వార్టర్ నే కొనసాగింది, అంటే కడపనే కొనసాగింది. సో ఇప్పుడు ఆ సంప్రదాయం ప్రకారం చూసుకున్నా రాష్ట్రంలో ఇది 50,000 కోట్ల బిజినెస్ తో ఇది అగ్రభాగాన ఉంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు దాదాపు 4,500 కోట్ల రిజర్వ్స్ తోటి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అగ్రగామి బ్యాంక్ ఇది. ఈ ఇంత పెద్ద బ్యాంకులు మిగతావి 23,000 కోట్లు 25,000 కోట్లకు మించి ఏ బ్యాంకు లేదు మిగతా 3 బ్యాంకులు కూడా. అలాగే డిజిటల్ ప్రొడక్ట్స్ లో కూడా ఈ రోజు మనకు దాదాపు నెంబర్ 1 దాదాపు కమర్షియల్ బ్యాంక్స్ తో పోటీ పడే సిచ్యువేషన్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న భవనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఉందో అది సొంత భవనమే కాకుండా గత ప్రభుత్వము ఇంతకుముందు 2006లో ప్రభుత్వం కేటాయించిన 50 సెంట్ల స్థలంలో ఒక ప్రైమ్ లొకేషన్ లో ఉంది. ఇది కరెన్సీ చెస్ట్ కూడా ఉంది ఈ బ్యాంక్ కి. మొత్తం దక్షిణ భారతదేశంలో ఏ గ్రామీణ బ్యాంకు కూడా కరెన్సీ చెస్ట్ సౌకర్యం లేదు. కాబట్టి ఈ సదుపాయాలన్నీ ఉన్నాయి కాబట్టి రైతులకు ఒక డ్రాట్ ఏరియాలో ఉంది కాబట్టి ఇది ఇక్కడి ఈ ప్రాంతంలోనే కొనసాగించడం అనేది కొనసాగించాలని చెప్పేసి ఉద్యోగులుగా మీరు చేస్తున్న డిమాండ్ అది. మరి ఎందుకు ప్రభుత్వం దీన్ని అమరావతికి మార్చాలనుకుంటుంది? అంటే రాజధాని ప్రాంతం అని చెప్పేసి అక్కడికి మార్చాలంటుందా, లేదంటే కావాలని చెప్పేసి దీని మీద ఏమన్నా మార్పు జరుగుతుందంటారా? రాజధానికి మార్చాలి అనేది ఇంకా అంటే అక్కడ సూచనగా మారుస్తున్నట్టుగా మాకు మార్చాలి అనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పటి వరకైతే దానికి సంబంధించిన ఫలానా చోట ఏర్పాటు చేయాలి అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పటికీ ఎక్కడ కూడా పేపర్ మీద పెట్టనప్పటికీ ఆలోచన ఉంది అని తెలిసినప్పుడు మేము వెంటనే తక్షణమే మా బ్యాంకు సిబ్బంది తరఫున అలాగే ఇక్కడ ప్రజా సంఘాల తరఫున కొంతమంది ప్రజాప్రతినిధులని కూడా కలవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల్ని వారు కూడా సానుకూలంగా స్పందించారు. అధికార పక్షం వాళ్ళు కానీ ప్రతిపక్ష వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో కొనసాగించడానికి వాళ్ళు కూడా మొగ్గు చూపుతున్నారు. అంటే వాళ్ళు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. మా విజ్ఞప్తుల్ని అర్థం చేసుకుంటున్నారు. మీరేం చేద్దాం అనుకుంటున్నారు దీని మీద మీ యాక్షన్? అంటే మీ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు, దానికి సంబంధించి వాళ్ళు నివాసయోగ్యాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వెసులుబాట్లు కూడా ఉంటాయి. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకొని మార్పు కానీ చేయాలనుకుంటే దాన్ని మీ యూనియన్ తరఫున మీరేం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయక సహకారాలు కావాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి అయితే ఉద్యోగులుగా వచ్చే ఇబ్బంది కంటే ఈ ప్రాంతానికి కలిగే ఇబ్బంది ఎక్కువ ఉంది. ఉద్యోగులుగా అంటే మాకు బ్రాంచ్లు ఏమి కాదు కానీ ఒక హెడ్ ఆఫీస్ తరలిపోవడం అనేది ఈ ప్రాంతానికి కొంత లోటుగా ఉంటుంది. కాబట్టి అది ఉద్యోగులుగా కంటే ప్రజలకే ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది. ఆ కోణంలో మేము ప్రజాప్రతినిధులకి వెల్లవించాము. ఓకే.
దీని మీద అంటే ఏంటి, ప్రభుత్వం సానుకూలంగా వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ సానుకూలంగా రాకపోతే మీరేం చేయాలని చెప్పేసి సార్ అంటున్నారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. దీనికి సంబంధించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి సానుకూలంగా వస్తే ఏ నిర్ణయం తీసుకుంటారో, ఒకవేళ సానుకూలంగా రాకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఉద్యోగులుగా మాకు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి మేము అటు ప్రజాప్రతినిధులకు అలాగే ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలకు అందరికీ వినతి పత్రం ఇచ్చాము. ఈ డిమాండ్ ఇక్కడ పెట్టడం వల్ల ఉద్యోగులుగా కంటే ఈ ప్రాంతానికి కూడా ఏ విధంగా ఉపయోగకరం అనేది మేము తెలియజేయగలిగాము. ఇక నిర్ణయం వారి చేతిలో ఉంది కాబట్టి ఒక అనుకూలంగా వస్తుంది అనేది మాకున్న ఒక ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే దీని పౌర సమాజం కూడా మాకంటే ఎక్కువగా దీని మీద పౌర సమాజం పరితపిస్తుంది. నిజానికి చెప్పాలంటే ఏపీజీపీ ఉద్యోగులుగా కంటే ఈ అంశాన్ని ఎక్కువగా ఇక్కడున్న పౌర సమాజం కొద్దిగా సీరియస్ గా తీసుకొని దాన్ని ఇంకా ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. రైట్, చూద్దాం మరి దీని మీద గవర్నమెంట్ ఏమన్నా సానుకూలంగా నిర్ణయం తీసుకొని మీకు సహకరిస్తుందా, లేదంటే ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలోనే ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటుందా అనేది. థ్యాంక్ యూ జగదీశ్వర్ రెడ్డి గారు. ఇది ఈరోజు గ్రామీణ బ్యాంకుకి సంబంధించిన ఇష్యూ పైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఇష్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ రియాలిటీ చెక్.